వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను. వచ్చే వారం ఒక బ్యాగ్ పంపిస్తున్నారు. ఈసారి కూడా గెలుస్తున్నాం కదా. మీరు ఇంకొంచెం బాగా చూసుకుంటే ఫుల్ మెజారిటీతో గెలిచేయచ్చు. ఏం రా సపోర్ట్ చేయండి. వాడు వేస్ట్, పట్టించుకోకనా. ఆహా, గాజు పెంక కూడా వేస్టేరా కూడా శేఖరా, కానీ కంట్లో పడితే రక్తంలా మారుతుంది. మనం చూడండి రక్తమా అన్న రక్తంలో ఈత కొడతాడు. మనల్ని ఎవరైనా భయపెడితే వాళ్ళని ఎదుర్కోవడానికి 2 దారులున్నాయి. ఒకటి వాళ్ళకి భయపడి దూరంగా పారిపోవడం, 2 అదే చోట నిలబడి వాళ్ళకన్నా బలంగా మారడం. ఇప్పుడు నువ్వే దారిలో వెళ్లాలో నువ్వే అమ్మా, మా ట్యూషన్ మాస్టారు పెన్ను గుర్తుతో ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు. అతడికే ట్యూషన్ మాస్టర్ దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయినారా? ఎలక్షన్ లో నిలబడుతుండు. ఎందుకు నిల్చకూడదు? అతను మన పిల్లలందరికీ ట్యూషన్ చెప్తున్నాడా లేదా? అతను కాకపోతే ఇంకెవరు నిల్చుంటారు? ఏమయ్యా, ట్యూషన్ మాస్టర్ కార్పొరేటర్ ఒకటేనా? మా ట్యూషన్ మాస్టర్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు. ఎందుకు రాదానికి పలికి మాలే పనులు? గెలిస్తే మాత్రం ఏం చేస్తాడంట? అందరూ పీకుడు గాలే. చల్, ఈ సంవత్సరంకి వెళ్ళి మా అందరికి ఓట్లు వస్తున్నాయి. మేము మా మాస్టర్ కి ఓటేస్తాం. అరే, మన పిల్లల్ని చదివించి దారికి తీసుకొచ్చాడు. అట్లాంటిది మన ఏరియా డెవలప్ చేయలేడా? నేను ఆయనకే ఓటేస్తా. ట్యూషన్ మాస్టర్ ఎలక్షన్ లో నిలబడుతున్నట్టక్క. ఎవరు నిలబడితే నాకేంటి? నిన్న ఓటు గుణశేఖరన్నకే వేస్తా. ఒక్కొక్క వార్డుకి నీళ్లకి మాత్రమే సంవత్సరానికి 40 లక్షలు ఖర్చు పెట్టినారని పేపర్స్ చెప్తున్నాయి. కానీ వారానికి 3 సార్లు మనం నీళ్ల కోసం కొట్టుకుంటున్నాం. ఇది ఒక వాటర్ ట్యాంక్, పోయిన సంవత్సరం పెట్టారు. దీని రేట్ ఎంతో తెలుసా? ఎంత? ఈ ట్యాంక్ కి సిమెంట్ కి ఓ 2 లక్షల దాకా అయి ఉంటది. ఒక 2 లక్షల ట్యాంక్ కి 7 లక్షల లెక్క చూపిస్తున్నారు. ఈ ఏరియాలో మటుకే 24 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. మనకి తెలియకుండానే మన వెనక ఎంత దోచుకుంటున్నారో తెలుస్తోందా? ఏందన్నా ఇంత డబ్బు? ప్రెసిడెంట్ ఎలక్షన్ లో ఖర్చు పెట్టి నీకు పంపించిండు. నా ఖర్చులకి 30%, మిగతావన్నీ నా కోసం నీళ్ళలా ఖర్చు పెట్టండి. ఖర్చు పెట్టి నన్ను గెలిపించాలే. ఏయ్, ఇంకో 20 నాకు కావాలి. ఇవ్వు. అన్నా, ఈడ తక్కువ అవుతుంది, ఆడ ఎక్కువ అవుతుంది. ఈ సంచి పెద్దదిరా, అత్తం నీ నోరు లెక్క. పోలీసు శాఖ వారి విజ్ఞప్తి: ఎన్నికల సందర్భంగా పార్టీల వాళ్ళు డబ్బు చూపించి ఓట్ల కోసం ప్రలోభ పెట్టగలరు. ఓటు కోసం డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం చట్టరీత్యా నేరం. ఈ ఓటు చాలా అమూల్యమైనది, దాన్ని అమ్ముకోవద్దు. వాటర్ క్యాన్, పిడికిలు గుర్తు కోటి, పిడికిలు గుర్తు. శుభ్రం లేని డ్రైనేజ్ నుంచి కంపే కాదు, మనుషుల్ని చంపే రోగాలు కూడా వస్తున్నాయి. దీనికోసం స్లంబో డ్రైనేజ్ మెయింటెనెన్స్ సంవత్సరానికి 35 కోట్లు శాంక్షన్ చేస్తోంది. కానీ ఇక్కడ ఇలా తప్పులు జరగడానికి కారణం తప్పులు చేసే వాళ్ళు మాత్రమే కాదు, అది తప్పు అని చెప్పని మనం తప్పును ఎప్పుడు ఖండిస్తామో అప్పుడే ఇది మారుతుంది. నా గుండెకి తగిలిన పెద్ద గాయం ఏంటంటే ఈ ఊరికి నేనేం చేయలేకపోయానే అని. నువ్వు నా ఆశయాన్ని నెరవేరుస్తావని నేనింకా ప్రాణాలతో ఉన్నాను. అమ్మా, పాస్ అయ్యానమ్మా. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి పబ్లిక్ పార్టీ అభ్యర్థి గుణశేఖర్ కి 7,201 ఓట్లు, జనబలం పార్టీ అభ్యర్థి మినల్ కుమార్ కి 6,631 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి విజయ రాఘవన్ కి 2,567. ఏమ్మా, అడిగేది నిన్నే. మా అన్న మిన్నల్ కుమార్ కి ఇంకా ఓట్లు రావాలి. ఏం చేస్తారమ్మా? రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి గుణశేఖర్ 10,341, మిన్నల్ కుమార్ 11,060, విజయ రాఘవన్ 7,241. మూడవ రౌండ్ ముగిసేసరికి పబ్లిక్ పార్టీ అభ్యర్థి గుణశేఖర్ 15,501, చెప్పానా? అదిరింది లెక్క. చక్రం పార్టీ అభ్యర్థి మిన్నల్ కుమార్ 11,171, ఇండిపెండెంట్ అభ్యర్థి విజయ రాఘవన్ 15,508. అన్నా, మనం 7 ఓట్లతో గెలవలేదు, 7 ఓట్లతో ఓడిపోయాం. 145వ వార్డు అభ్యర్థి విజయ రాఘవన్ 7 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
రేయ్ నీకే గట్లుంటే నేను చచ్చిపోయి ఉండాలి. చచ్చావు కదా ఇందాక. ఆ? అదే నీ టైం బాగుండి దేవుడి దేవుళ్ళు బతిపోయావు. మోస్కాడు కాలేజీకి వచ్చిన రోజు నుంచే లొల్లి షురు అయిందన్నా. వచ్చిన మొదటి రోజే సూరన్నతో లొల్లి పెట్టుకున్నాడన్నా. సూరిగాడిని కొట్టాడని సూరి కన్నాకి చెప్పి వాడిని కొట్టి కాలువలో పడేశారు. జనాలు వాడి మీద జాలి చూపించారు. అలా కొట్టచాస్తలు. రేయ్ గట్లయితే నీ ఓడిపోనికి మొదటి కారణం మీరేరా. నువ్వు ఒక న్యూస్ ని టీవీలో వేయించడానికి పర్మిషన్ తీసుకో అన్నా, నేను చూసుకుంటా. ఏం న్యూస్? సిటీలో పట్ట పగలే ఓ కార్పొరేటర్ దారుణ హత్య. శత్రువు మనల్ని ఎదిరించి ఓడించేలోపే శత్రువుని మన గుప్పెట్లో పెట్టుకొని మనం మన గమ్యాన్ని చేరుకోవాలి. కానీ దానికన్నా ముఖ్యం మన శత్రువెవరో ముందు తెలుసుకోవాలి. ఏ వార్డ్ లో కూడా నాకు నా పార్టీకి తెలియకుండా ఒక్కటి కూడా శాంక్షన్ అవ్వకూడదు. బాగున్నావమ్మా? సార్ ఆ 145వ వార్డు కార్పొరేటర్ కాల్ మీద కాల్ చేస్తున్నాడు. అన్నా ఏంటన్నా ఇది? ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీకెందుకు కాల్ చేస్తున్నాడు? నేను విజయరాఘవాన్ని, 145వ వార్డ్ కార్పొరేటర్ని. ఇండిపెండెంట్ గా గెలిచిన మీ సపోర్ట్ లేని ఏది జరగదు సార్. మీ బ్లెస్సింగ్స్ కోసం కాల్ చేశాను. రాజకీయాల్లో మీరే నాకు రోల్ మోడల్ సార్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి సార్. మీరే నా ఇన్స్పిరేషన్. మీతో ఎప్పుడు టచ్ లో ఉంటాను సార్. మీరే నాకు గైడ్ చేయాల్సిందే. నువ్వు వెళ్లే చోటు నీకు చాలా మంది చెడ్డవాళ్ళు ఎదురవ్వచ్చు. నువ్వెవ్వరికీ భయపడకు. ఎంతమంది చెడ్డవాళ్లున్నా వాళ్ల మధ్యలో నువ్వు మంచివాడిలా ఉండు. ఎందుకంటే చెడ్డవాడు ఈ లోకాన్ని మాత్రమే గెలుస్తాడు, కానీ మంచివాడు ఆ చెడ్డవాడిని కూడా గెలుస్తాడు. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ ఆల్. మొదటిసారి గెలిచిన కార్పొరేటర్లు ఎవరు? మీ పేరు? విజయరాఘవన్, 145వ వార్డ్ సార్. మొదటిసారి వచ్చారు కదా, ఏదైనా ఫ్రెష్ ఐడియా చెప్పండి. కార్పొరేటర్స్ కి శాంక్షన్ అయ్యే ఫండ్ నుంచి మేమందరం వాటికి ఎంత ఖర్చు పెడుతున్నామో ప్రజలందరికీ తెలియాలి సార్. అర్థం కాలేదే. ఎలాగైతే మన బ్యాంక్ పర్సనల్ అకౌంట్స్ లో డబ్బులు వేసినా లేక తీసినా డైరెక్ట్ గా మన ఫోన్ కి మెసేజ్ వస్తుందో, అలాగే ఒక్కొక్క ఏరియాలో ఒక్కో కార్పొరేటర్ కి ఒక్కో వర్క్ కి ఎంత శాంక్షన్ అవుతుందో, ఎంత ఖర్చు అవుతుందో ప్రజలకు మెసేజ్ వెళ్ళాలి సార్. బ్యాంకర్ ఉండే డైరెక్ట్ గా మెసేజ్ వెళ్ళట్టు నేను ప్రజలకి కనెక్ట్ చేయబోతున్నాను సార్. ఎంత వస్తోంది, ఎంత పోతుంది అన్న విషయం ప్రజలకు తెలియాలి సార్. ఏమన్నా అందరికి ఓపెన్ గా చెప్తావా? అందరం అందరి దగ్గర ఓపెన్ చేసుకుంటూ వెళ్ళామనుకో అందరం క్లోజ్ అయిపోతాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దిమాకుంటే మాట్లాడుతున్నావా? కూర్చో కూర్చో. కూర్చోండి కూర్చోండి, గొడవ చేయకుండా కూర్చోండి. కొత్త కదా అట్లానే ఉంటది.